ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఇదేదో సినిమా టైటిల్ కాదు. ఏకంగా బాగా ప్రేమలో మునిగిన వాళ్ళని ప్రేమ గురించి అడిగితే ప్రేమించే అమ్మాయి కోసం ప్రేమించే అబ్బాయి కోసం ఎందాకైనా వెళ్ళొచ్చు అంటారు. ప్రేమకు హద్దులు లేవు అంటారు, ఎల్లలు దాటనేది అని ఇట్లా రకరకాల డైలాగ్స్ చెప్తూనే ఉంటారు. ఎక్కువ మాట్లాడుకుంటే ఇవేవో సినిమా డైలాగ్లా ఉంటాయి, కానీ ఇది రియల్ స్టోరీ. ఎస్, అది కూడా మైనర్ బాలిక, బంగ్లాదేశ్ అమ్మాయి ఇక్కడ అబ్బాయిని ప్రేమించిందట. ఆ ప్రేమ కోసం, ఆ ప్రేమించిన అబ్బాయి కోసం, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా ఈ మైనర్ బాలిక బంగ్లాదేశ్ నుంచి అనకాపల్లి వచ్చేసింది. ఇంతలోనే ఈ అమ్మాయి కదలికలపైన అనేక డౌట్స్ వచ్చిన వాళ్ళు అనకాపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సార్, ఒక మైనర్ అమ్మాయి కనపడింది, కానీ అమ్మాయి ఇక్కడ అమ్మాయిలా లేదు, అమ్మాయి ఏదో టెన్షన్లో ఉంది అని చెప్పగానే పోలీసులు ఇమీడియట్గా ఆ అమ్మాయిని క్యాచ్ చేశారు. ఇంతకీ ఈ అమ్మాయి మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళిపోవడం కోసం కాకినాడ నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తోంది. ఈలోపే పోలీసులకు సమాచారం రావడంతో వెళ్ళి క్యాచ్ చేశారు. మైనర్ కాబట్టి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఏది కూడా బయట పెట్టకూడదు కాబట్టి గోప్యంగానే విచారణ అనేది కొనసాగుతుంది. మరొక వైపు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఈ మైనర్ అమ్మాయికి ఇంకెవరైనా సపోర్టర్స్గా ఉన్నారా, మధ్యవర్తిత్వం ఎవరైనా వ్యవహరించారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి తన ప్రేమను పెళ్లిగా మార్చుకుందాము అని చెప్తే ఆ మాటలు నమ్మి వచ్చేసిందా, లేదంటే వన్ సైడ్ లవ్వా, ఇదంతా తెలియదు. కానీ ఆ అమ్మాయి మాత్రం తన ప్రేమ కోసమే బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్టుగా ఇప్పుడు పోలీసులు చెప్తున్నటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్లో తెలుస్తోంది. అయితే ఆ అమ్మాయి ఇక్కడ అమ్మాయి కూడా కాదు, బంగ్లాదేశ్, అందులోనూ మైనర్ కావటంతో మరింత గోప్యంగా విచారణ కొనసాగిస్తున్నారు. అసలు ఈ అమ్మాయికి ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయికి కనెక్టింగ్ ఎలా, ఎన్నాళ్ళ నుంచి ప్రేమలో ఉన్నారు, అలానే ఈ ప్రేమ మధ్యవర్తిత్వంగా ఇంకెవరైనా ఉన్నారా, ఎందుకు అమ్మాయి అంత ధైర్యంగా పూర్తిగా మైనర్ అయినటువంటి ఒక అమ్మాయి ఊరు కాని ఊరు వచ్చేసింది అంటే దాని వెనకాతల చాలా బిగ్ స్టోరీ ఏదో రన్ అవుతూ ఉండాలి. సో ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు తీయాలి అనే కోణంలో అనకాపల్లి పోలీసులు అయితే కనుక ఈ ఇన్వెస్టిగేషన్ను కొనసాగిస్తున్నారు. అమ్మాయికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఆ అబ్బాయి ఏమైనా కన్వర్జేషన్లో నువ్వు ఇక్కడికి వచ్చి మనం పెళ్లి చేసుకుందాము అని అమ్మాయి పైన ఏమైనా ఒత్తిడి తెచ్చాడా, లేకపోతే తనే ఇష్టపూర్వకంగా తన ప్రేమ కోసం అది పెళ్లిగా మార్చుకొని లైఫ్ లాంగ్ జీవించాలనే కాన్సెప్ట్తో మేజర్ కానప్పటికీ, మైనర్లో ఉన్నప్పటికీ కూడా అమ్మాయి ఇక్కడికి వచ్చిందా, ఇలా అనేక రకాల క్వశ్చన్స్. ఏదేమైనటికీ అనకాపల్లిలో ఒక వింత ఘటనే ఇది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం సినిమాల్లో చూసాం, ఏజ్కి సంబంధం లేదు, ప్రేమ ఎప్పుడైనా ఎవరిలోనైనా పుడుతుంది, ఎందాకైనా తీసుకెళ్తోంది, ఇవన్నీ మనం చూస్తాం. అలా అని నిజమైన ప్రేమికుల గురించి కూడా మనం చాలా స్టోరీస్ చూసాం. ఎందుకంటే వాళ్ళు ప్రేమను బ్రతికించుకోవడం కోసం, ప్రేమగా లైఫ్ లాంగ్ ఉండడం కోసం వాళ్ళు ఎన్ని సాటిస్ఫాక్షన్స్ చేశారో ఇలాంటివి కూడా చూసాం. ప్రేమకు గుర్తుగా చారిత్రాత్మక చిహ్నాల్ని కూడా చూసాం. కానీ ఇప్పుడు నడుస్తోందంతా సోషల్ మీడియా లవ్, ఇన్స్టెంట్ లవ్ అని చెప్పడంలో తప్పులేదు. ఎందుకు అంటే ముక్కు ముఖం తెలియలేని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఈ పేజెస్లో పరిచయం అయితే చాలు, ఇక నువ్వు లేకపోతే నేను లేనని, నువ్వెక్కడున్నా నేను అక్కడికి ఎగురొచ్చేస్తానని, వచ్చి నాకు పెళ్లి చేసేసుకుందామని, జీవితాంతం ఇలాగే కొనసాగిద్దామని. బట్ చిన్న చిన్న తగాదాలకే విడిపోతున్నారు. నువ్వెవరో నేనెవరో అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. మరి ఇది నిజమైన ప్రేమ అని మనం ఎలా అంటాం? అలాంటిది ఈ మైనర్ అమ్మాయికి అంత మెచ్యూరిటీ లేదు. ప్రేమ అనే దానిపైన కాన్సెప్ట్ ఉండొచ్చు, కానీ మెచ్యూరిటీ అయితే ఉండదు. ఎందుకంటే మన జీవితంలోనికి వస్తున్నటువంటి వ్యక్తి, అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎంతవరకు మనతో ప్రేమగా ఉండగలుగుతారు, ఈ ప్రేమ ఎంతవరకు నిలకడగా ఉంటుంది, ఇది పెళ్లి దాకా వెళ్తే నన్ను బాధ్యతగా చూసుకుంటాడా లేదా, ఇలాంటి విశ్లేషణలు ప్రస్తుతానికైతే వాళ్ళ మైండ్లోనికి రావు. ఎందుకంటే ఆ ఏజ్ కూడా కాదు కాబట్టి. ఒక రకమైన ప్రేమ చెప్పాలంటే ఇన్ఫాక్చులేషన్స్, సినిమాల్లో చూస్తాం కదా, ఆకర్షణతో కూడుకున్నటువంటి ప్రేమని రియల్ ప్రేమ అనుకుని కొంతమంది మభ్యపడుతూ ఉంటారు.
ఇప్పుడు అనకాపల్లిలో వెలుగు చూసిన ఈ వింత ఘటనకు సంబంధించి బంగ్లాదేశ్ నుంచి ఒక మైనర్ అమ్మాయి ట్రైన్ ఎక్కొచ్చేసి అనకాపల్లికి చేరుకొని తిరిగి ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ కావటం వల్ల తను మళ్ళీ అదే డిసప్పాయింట్తో తిరిగి వెళ్ళిపోతుంది అంటే ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది, ఎలా రాగలిగింది, మధ్యలో ఎవరైనా ఈ ప్రేమను నడిపించడానికి మీడియేటర్స్ ఉన్నారా, ఆ అబ్బాయి ఎవరు అనే కోణంలో ఇప్పుడు అనకాపల్లి పోలీసులు పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ని కొనసాగిస్తున్నారు. మరి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఈ మైనర్ బాలిక ప్రేమ గురించి మీరేమంటున్నారు? ఈ ఘటన ఓవరాల్గా విన్నారు కదా. సో దీని గురించి మీరేమంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఏది ఏమైనప్పటికీ నేటి టీనేజర్స్ విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి నిమిషం వీళ్ళు ఫోన్ ఎక్కువగా అంటే అవసరానికి మించి వాడుతుంటే వాళ్ళ కదలికల పైన ఫోకస్ పెట్టాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. ఎందుకంటే మనం ఇష్టమైన ఒక వస్తువుని కొనుక్కున్నాము డబ్బులు పెట్టంటే దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటామో, ఆ ఇష్టాన్ని ఎలా చూపిస్తామో, మరి కన్న పిల్లల పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా అంతే అవసరం కదా. బట్ ఈ మధ్య మాత్రం వాళ్ళు సినిమాల ప్రభావమో, సోషల్ మీడియా ప్రభావమో, ఇంకా వెబ్ సిరీస్ ప్రభావమో తెలియదు కానీ పిల్లలు హద్దులు దాటుతూ ఉన్నారు. దాంట్లో ఇది ప్రేమ పేరుతో వాళ్ళు మోసపోవటం, ఆఖరికి ఆత్మహత్యలకు వెళ్ళటం కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ జరిగిపోయినటువంటి నష్టాలు. కాబట్టి ముందే అలర్ట్గా ఉంటే చాలా మంచిది. మరి ఈ అమ్మాయి గురించి ఈ టోటల్ ఎపిసోడ్ గురించి మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.